ఓకే అండి, మరి రాజ్మాతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో వినీల గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు రాజ్మాతో? నేను ఆలు రాజ్మా కర్రీ చేస్తానండి. ఆలు రాజ్మా కర్రీ, మంచి టేస్టీ కాంబినేషన్. అవునండి. ఓకే ఓకే, మరి ఆలు రాజ్మా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు రాజ్మా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప 1, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వినీల గారు మొదలు పెడదామా? ఇది చాలా ఈజీ అండి ప్రిపేర్ చేయడానికి. అంతేనా? మీ ఇద్దరు చక్కగా మంచి ఈజీ వంటలు చేద్దాం అయ్యారు. రాజ్మా వచ్చింది, లక్కీగా రాజ్మా వచ్చింది కదా, అప్పుడప్పుడు అలా అలా వస్తుంటాయి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఓకే కొంచెం. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? యాక్చువల్ గా మా హస్బెండ్స్ వాళ్ళు కొలీగ్స్ అన్నమాట. వాళ్ళ ద్వారా మేము పరిచయం అయ్యాము. ఉల్లిపాయ ముక్కలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళిద్దరు సేమ్ ఆఫీస్ కాదు, కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం కొనసాగుతుంది. వాళ్ళిద్దరు కూడా అలాగే ఫ్రెండ్స్ లో ఉండుంటారు. వాళ్ళకన్నా ఎక్కువ మేము కలుస్తాము. బేసిక్ గా ఎప్పుడు అంతే కదా, తొందరగా లేడీస్ తొందరగా ఎక్కువ అటాచ్డ్ అయిపోతారు. కొంచెం ఇది ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది. అవును. సో మీ ఇద్దరు అలా ఫ్రెండ్స్ అయ్యారనమాట. అవునండి. గుడ్ గుడ్. మాకు కిట్టి పార్టీస్ జరుగుతూ ఉంటాయి మంత్లీ. సో అందరు ఆ కిట్టి పార్టీస్ లో డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ స్టేట్స్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అంతా ఉన్నారు. సో ప్రతి కిట్టి పార్టీలో సెలెక్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ మంత్ ఎవరింట్లో ఏం చేయాలి కర్రీ అని చెప్పేసి. మీ అందరికి ఆ పనంతా ఈజీ చేసేయడానికే మేము ఇన్ని రకాల వంటలు చూపిస్తున్నాం రోజు. ఈజీ కదా అండి. ఎందుకంటే కాదు, ఆలోచిస్తూ ఉంటే గబుక్గా ఎన్ని ఐడియాస్ వస్తాయి, అన్ని రావు. అంటే గబుక్ మనకి ఆ ఆలోచన ఉన్నా సడన్ గా వేరే ఒక ఇంగ్రీడియంట్ గురించి తట్టదు. అదే ఇప్పుడు టీవీలో చూస్తే ఎంత ఈజీగా అరే అవును కదా అనిపిస్తుంది కదా. బేసిక్ గా నేను టీచర్ నండి ఫస్ట్ నుంచి స్టార్టింగ్. మా పిల్లలు పెద్దగా అవుతున్నారు. పాప 8th క్లాస్, బాబు 3rd అన్నమాట. ఓహో. సో వాళ్ళకి నేను జాబ్ చేయడం వల్ల సరిగ్గా ఇబ్బంది అవుతుందని చెప్పేసి నా జాబ్ మానేసి. ఏ టీచర్ మీరు? నేను ప్రైమరీ నారాయణ స్కూల్ టీచర్. ప్రీ ప్రైమరీయా? ప్రైమరీ. ఓకే. ఇప్పుడు హౌస్ వైఫ్. నైస్. సో కొంచెం రిలాక్స్ అన్నమాట ఇప్పుడు. ఫ్రై నెక్స్ట్ టొమాటోస్. సో ఏం పేర్లు మీ పిల్లల పేర్లు? మా పాప జ్ఞానశ్రీ అండి. భువనసాయి. ఓ నైస్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు హ్యాపీయా అండి? పాప చాలా హ్యాపీ అండి. ఎందుకంటే తన మీద చాలా కేర్ ఎక్కువ అయిపోయింది. అంతకుముందు ఏది ఉంటే అది రెడీమేడ్ గా చేసి పంపించడం అయ్యేది. ఇప్పుడు చక్కగా స్కూల్ నుంచి రాగానే మీరే ఉంటారు, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు చక్కగా ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే ఓకే నైస్. సో మీ వారు కూడా ఇప్పుడు జాబ్స్ చేంజ్ అయిపోయారా? ఎక్కడ చేస్తున్నారు? మాన్సాంటో సీడ్ కంపెనీలో ప్లాన్ మేనేజర్. ఓకే ఓకే. పేరు? తులసిరామ్ గారు. ఓకే నైస్. మీకు? చెన్నై అండి, స్టడీస్ అంతా చెన్నై, ఇక్కడ సెటిల్డ్ అన్నమాట. మా అత్తయ్యకి వంటలు అంటే చాలా ఇష్టం. అందులో రాజుగారి వంటలు అంటే ప్రత్యేకంగా తను పర్టికులర్ గా ఆ రోజు చూడాల్సిందే. సో ప్రతిరోజు రాజుగారి వంటలు టెన్షన్ గా చూసేస్తారనమాట. సూపర్. సో అయితే మీ వారు అంటే తమిళనాడు వంటలు ఏమన్నా వండమని అడుగుతూ ఉంటారా? పెళ్ళైనప్పుడు చాలా, మ్యారేజ్ అయినప్పుడు చాలా ప్రాబ్లం అయింది. మరి వాళ్ళ వంటకి మా వంటకి చాలా డిఫరెన్స్. మాది వచ్చి వరంగల్ అన్నమాట. మమ్మీ వంటకి మా అత్తయ్య వంటకి చాలా అంటే చాలా డిఫరెన్స్. సో ఆయన వచ్చి సరిగ్గా తినపోయేవారు. ఇంకా నేను తంటాలు పడి మా అత్తయ్య దగ్గర నేర్చుకొని మొత్తానికి తమిళనాడు వంట అంతా నేర్చుకున్నారా? సూపర్. ఏమి ఇష్టం మీ ఆయనకంటే ఆ డిషెస్ లో బాగా? ఎక్కువ దోశ అండి. దోశ, పొంగల్, సాంబార్, రసం. సాంబార్ ఉన్న రసం కావాలంటారు. అవును, అదేమిటో మరి. ఇప్పుడు దీంట్లో ఏమేద్దాం? రాజ్మా. ఇప్పుడు
ఇప్పుడు తమిళనాడు వంటలన్నీ అయిపోయినాయా అంటే మర్చిపోయారా? అప్పుడప్పుడు చేస్తుంటారు. అప్పుడప్పుడు చేస్తుంటారు. ఇప్పుడు ఆయన హ్యాపీయా? అంటే హ్యాపీ అండి. ఓకే. ఇది కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ వేసి. ఓకే. మరి మీకు జాబ్ చేసి చేసి మానేశారు కదా, ఏం బోర్ కొట్టట్లేదా? ఫస్ట్ లో అనిపించిందండి, చాలా లోన్లీనెస్ బాగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు ఇంకా పిల్లలు ఇంపార్టెంట్ కదా అనేసి టీవీ చూడడం అలా అలవాటు చేసేస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్ తో చాట్ చేయడం. సో ఇప్పుడు సాల్ట్ రాజ్మాలో కూడా అందుకే కొంచెం వేసాను. ఓకే ఓకే. మిర్చి పౌడర్. సో మీ పిల్లలు అన్ని రకాల వంటలు తింటారండి? తినరండి. అది పాపకి ఇష్టమైంది బాబుకి ఇష్టం ఉండదు, బాబుకి ఇష్టమైంది పాపకి ఇష్టం ఉండదు. అది ఎక్కడ ఇంట్లో ఉండేది. అప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇంకొక పూట వాళ్ళకి ఇష్టమైంది, ఒక పూట వాళ్ళకి, ఒక పూట వీళ్ళకి. అంతే. బాబు పర్వాలేదండి, కొంచెం నచ్చ చెప్తే వింటాడు. పాప మాత్రం పేచి ఆకలిని అలాగే పట్టేసుకుంటది. అది ఇష్టం లేదు. ఇప్పుడు 7 days ఉంటాయి కదా, 7 days ని డివైడ్ చేసుకోవాలన్నమాట. ఒక రోజు మీకు, ఒక రోజు మీ వారికి, ఒక రోజు మీ పాపకి, ఒక రోజు మీ బాబుకి, ఒక రోజు ఇద్దరికి ఇష్టమైతే పొద్దున సాయంత్రం, సండే ఏమో అందరికి ఇష్టమైన కామన్ రెసిపీ చేసుకోవాలి. ఇప్పుడు హాయిగా ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం, స్పైసీగా ఉంటుంది. ఓకే. ఇంకా నయ్యం, మీకు 2 పిల్లలు, అప్పుడప్పుడు 4 పిల్లలు అని చెప్తూ ఉంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు, 3 పిల్లలు 4. అది నేను అప్పుడు అడుగుతాను ఎలా మేనేజ్ చేస్తారంటే, ఇంకంతే, ఒక రోజు ఒకళ్ళు ఇద్దరికి ఇష్టమైనవి, ఇంకో రోజు ఇంకో ఇద్దరికి ఇష్టమైనవి, అట్లాగా. పిల్లల టేస్ట్ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా. అండ్ ఈ మధ్య ఇప్పుడు మరి చిన్న చిన్న పిల్లలే ఎక్కువ టేస్ట్లు అడిగేస్తున్నారు. కొంచెం ఆలు. ఓకే. ఇది ఎక్కువ బ్రెడ్ ఉంటుంది కదండి, బ్రెడ్ లో శాండ్విచ్ టైప్ లో పెట్టుకొని తింటే పిల్లలు చాలా ఇష్టం ఉంటుంది. ఓకే. గీత గారు, మా ఫ్రెండ్స్ ఇద్దరం వచ్చాం కదా, మేము ఫ్రెండ్స్ కారణమైన వాళ్ళకి, ఆ ఫ్రెండ్స్ కి మీరు హాయ్ చెప్పండి. ఓహో, తప్పకుండా. తులసిరామ్ గారు, మీ వారి పేరు ఏంటన్నారు? శశికాంత్ గారు, తులసిరామ్ గారు, మీ ఇద్దరికి కూడా హాయ్. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా. ఓకే, ధనియాల పొడి, గరం మసాలా. ఇంకా ఇట్లా పరిచయం అయిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకొకరు ఉన్నారు, అంటే తను రీసెంట్ గానే పరిచయం అయ్యారు. ఈవిడ ఎక్కువ అనమాట. యాక్చువల్ గా వాళ్ళ పిల్లలు మా పిల్లలు సేమ్ స్కూల్ అండి. ఓ, సో అయితే ఆల్మోస్ట్ అంటే స్కూల్లో పికప్ డ్రాప్లు ఉంటే ఎవ్రీడే కలుస్తారు అనమాట. సో చీజ్ మన చాయిస్, మనం దేంట్లోకి తీసుకుంటున్నామో కాంబినేషన్ బట్టి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర. ఆలు రాజ్మా కర్రీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి ఆలు రాజ్మా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు రాజ్మా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక పసుపు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన రాజ్మా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై చీజ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు రాజ్మా కర్రీ రెడీ.